హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అచ్చంగా మోతీచూర్ లడ్డూలా ఉండే బేసన్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు కానీ పండుగలప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. పండుగలకు కానీ ఫంక్షన్లకు కానీ లడ్డూ లేనిది ఫుల్ఫిల్ అవ్వవు కదా. ఒక్కసారి ఈ పండుగలకి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బేసన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని షుగర్ వేసుకోవాలి. షుగర్ నేను ఇక్కడ 1.5 కప్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇలా స్టవ్ మీద మరగనివ్వాలి. షుగర్ కరిగేంత వరకు. ఇలాచి 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఇవి రెండు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ అంతా కరిగిపోయి బాయిల్ అవుతూ ఉంది. ఫస్ట్ మనం షుగర్ సిరప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, అంతా కూడా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. తీగపాకం లాగా వస్తే సరిపోతుంది. ఇలా ఒక బౌల్ పెట్టుకొని 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. శనగపిండిలో ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం మొత్తం ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. చిన్న చిన్నవి కూడా ఉండలు లేకుండా చూసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసుకునే ముందే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న శనగపిండిని ఇలా బూందీ గరిటె మీద వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. హీట్ ఎక్కువగా ఉందనుకోండి బాగా వేగిపోతుంది. అప్పుడు టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత గరిటెతో మనం అటు ఇటు అనుకుంటూ ఉండాలి. బాగా వేగిపోకుండా చూసుకోవాలి. మామూలుగా ఉన్నప్పుడే అంటే బాగా గట్టిగా అవ్వకముందే తీసేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. అంటే అవి తీసిన తర్వాత కొంచెం గట్టిగానే అవుతాయి కాబట్టి ముందుగానే తీసేస్తే సరిపోతుంది. అంతా ఇలా తీసేసుకోవాలి. మనం ఫస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకున్నామో బూందీ గరిటె మీద వేసుకొని పిండిని అలానే మళ్ళీ కూడా చేసుకోవాలి. నేను అంతా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా మనం అక్కడక్కడ ఉండలు కట్టినవి ఇలా అనుకుంటే సరిపోతుంది. లేకపోతే మొత్తం మిక్సీలో వేసుకున్నా పర్లేదు. ఇలా అంతా కూడా మనం మిక్సీలో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టేసిన తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో అంతా కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకొని తర్వాత ఇక్కడ నేను క్యాషూ నట్స్ కూడా యాడ్ చేశాను. కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వేడి చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారాక ఇలా ఉండలు కట్టుకోవాలి. కొంచెం చేతికి నెయ్యి తీసుకొని ఉండలు కట్టుకుంటూ ఉండాలి. ఈ బేసన్ లడ్డు అచ్చం మోతీచూర్ లడ్డు లానే ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఒక కామెంట్ పెట్టండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.